श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। हरिः ओम। आदिशेषाय नमस्तुभ्यं अनन्तफलदायकं नमो अस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनभ्यो नमो नमः। ఓంకార కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. విశేషంగా శనివారము అంటేనే శని ఆదివారాల్లో ఎలాంటి యోగక్షేమం చేసుకోవాలి, మరియు విశేషంగా ఆరోగ్య ముద్ర. ఈరోజు మీకు విశేషంగా ఇంతటికి ముందు శంఖముద్రని మీకు నేను తెలియచేశాను. ఇందులో మరొక శంఖముద్ర అంటే సహజ శంఖముద్ర, న్యాచురల్ శంఖముద్ర అంటారు. ఈ సహజ శంఖముద్ర నుండి మనకి చాలా ఉపయోగం అవుతూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు, గురుగారు ఒక్కొక్క వారం ఒక్కొక్క ముద్ర మాకు నేర్పిస్తూ ఉన్నారు, మేము ఇంతకీ ఏది చేయాలండి క్వశ్చన్ మార్క్. అంటే ఒక్కొక్క ముద్రలో కూడా తనదే అయిన శక్తి ఉంటుంది. ఆ ముద్ర చేస్తూ ఉంటే దానికి సంబంధించిన రోగాలు దూరమయ్యేదే కాకుండా ఇతర రోగాలు ఏదైనా ఉంటే మనకు దాన్ని దూరం చేస్తాయి అని మేము దానికి ట్రై చేసి ఉంటాం. అంటే విశేషంగా ఈరోజు ఈ సహజ శంఖ ముద్రని చేసేదానివల్ల మనకందరికీ తెలిసే ఉంటుంది, జీవితాల్లో చాలా మనిషి, పురుషులు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఎంతోమంది జీవితాల్లో విడాకులు కూడా అవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణము ధాతు పుష్టి అని ఏమంటామో అది లేకపోతే, శుక్ర దృష్టి లేకపోతే. ఎందుకంటే మనం వైజ్ఞానికంగా, మనం ఎడ్యుకేటెడ్స్, మనం చదువుకున్న వారు కాబట్టి మనము ఆలోచిస్తే అందులో సహజ ప్రక్రియ. అందువలన దీన్ని మనం ఎప్పుడు దీన్ని చెడ్డగా ఆలోచించకూడదు. యాక్చువల్లీ దీన్ని ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో విద్యావంతులయ్యి కూడా వివేకం లేని వారినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది మనుషుల్లో ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో ఒక ఎక్సర్సైజ్. మనము ఏ ఏజ్లో ఎప్పుడు ఎలాంటి బాడీలో చేంజెస్, వేరియేషన్స్ కావాలో అప్పుడు కాకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి చాలా రోగాలు వస్తూ ఉంటాయి. మీకు తెలుసో తెలీదో, ఎంతోమంది ఆడపడుచులకి ఈ ఒక నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్. ఈ ఐటీ డిపార్ట్మెంటు, కాల్ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళు చూడండి, ఎంతోమందికి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి సంతాన యోగ ఫలాలు ఫలించవు. అంటే ఎందుకు ఫలిస్తలేదు? ఒక ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న అతనికి 10 సంవత్సరాలు సంతాన యోగం లేదు. అయితే ఆ ఐటీ నుంచి నాకు ఒక డాక్టర్ తెలియచేశారు, ఒక గురుగారు తెలియచేశారు, ఐటీ డిపార్ట్మెంట్ వదిలేసి వచ్చి కేవలం 1 ఇయర్లో తర్వాత తన ధర్మపత్ని గర్భవతి అయింది. అంటే ప్రాబ్లం ఎక్కడుంది? మనం చేస్తున్న డ్యూటీలోనా, లేక మనం చేస్తున్న చుట్టుముట్టులో ఉన్న ఈ ఐటీ అంటే విశేషంగా తెలుసు కదా, అంటే ఎక్కడుంటుంది? కంప్యూటర్ తరంగాలు, రేడియేషన్స్ పవర్ వల్ల ఇలా జరుగుతుందా? అవును, అన్నీ ఉంటాయి. రేడియేషన్స్ ఆల్సో మన పైన చాలా ప్రభావం ఇస్తూ ఉంటుంది. రీసెంట్గా ఒక సైన్స్ తెలియచేసింది, మన గృహాలు ఉంటాయి కదా, మన ఇండ్లు, సొంత గృహాలు, పైన టాప్ ఫ్లోర్లో ఏదో మంత్లీ రెంట్ వస్తుంది అని చెప్పేసి మనం ఆంటినాలు అవి వేసిస్తాం నెట్వర్కింగ్ కోసం. కానీ ఆ గృహంలో ఒక పాప గర్భిణీ స్త్రీ అయినది. గర్భిణీ స్త్రీ, ఆమెకు పుట్టిన పాపకి బాడీ అంతా ఉంది, కానీ బాడీ లోపల అన్ని అంగవికాలే, బ్రెయిన్ కూడా పనిచేస్తా లేదు. ఎందుకు ఇలా అని రీసెర్చ్ చేస్తే లాస్ట్ తెలిసింది, ఆ రేడియేషన్ వల్ల ఈ పాప ఇలా అయింది. అంటే మనం ఆలోచించాలి, ఒక గర్భిణీ స్త్రీ కూడా మొబైల్లో ఎక్కువ మాట్లాడకూడదు అని. ఎంతోమంది ఈ మొబైల్ని రాత్రి పూట మనం ఏం చేస్తాం, దీంట్లోనే అలారం అనేసి పెట్టేసి కింద పెట్టి పనుకుంటాం. ఎంతోమందికి అలా చేసిన వారికి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది అనే ఒక విజ్ఞాన పరిశోధన తెలియచేసింది. అంటే ఆ ఒక తరంగాలని అది ఎప్పుడు వేవ్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆరో ఎనర్జీ, దాన్ని ఈడ్చుకొని మనం ఎప్పుడు బ్రెయిన్ కింద అంటే తల కింద పెట్టుకోవడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉండొచ్చు, ఇలా తరంగాలు, రేడియేషన్స్ అది వదులుతూ ఉంటే మన వెంట్రుకలకి ఒక రేడియేషన్ కావచ్చు, మ్యాగ్నెటికల్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. అలా వెళ్ళి బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తుంది అని ఒక సంశోధన తెలియచేసింది. మనమందరూ చదువుకున్న వాళ్ళు కదా, ఇంతంతా తెలుసుకొని మనం ఎందుకు చేయాలి?
చిన్న పిల్లలు నా కొడుకు చాలా ఇంటెలిజెంట్, అతనికి తీసుకొచ్చే ట్యాబ్, చిన్న వయసు ఇంకా 3 సంవత్సరాలు ట్యాబ్ ఇచ్చేయడం, అతనికి ఇంటర్నెట్ కనెక్షన్ వేరే, ఎందుకంటే ఏ అప్లికేషన్ కావాలో డౌన్లోడ్ చేసుకోవడం. ఇలా చేస్తే వాళ్ళు మెచ్యూర్ని, ఆ బ్రెయిన్ని మీరు షార్ప్నెస్గా చూసుకోవచ్చు, బట్ అంతే బ్రెయిన్ని షార్ప్గా మీరు నెగిటివ్ చేస్తున్నారు. మా తాతగారండి 120 సంవత్సరాలు, మా అవ్వగారు. అంటే మనకు ముందున్న వాళ్ళందరూ 90 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దగ్గర అయినా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. 30 సంవత్సరాలకు షుగర్ ఎందుకు వస్తుంది? 16 సంవత్సరాల పిన్నవానికి షుగర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం చేస్తున్న తప్పుల వల్ల. మనం తెలుసుకోవాలి. ఒక గర్భిణీ స్త్రీ కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ పిల్లలు రాత్రి వాళ్ళు ఉదయం లేవాలి కదా చదవడానికి, దాన్ని పక్కన పెట్టుకోవడం అలా చేయకూడదు. దయచేసి మీరు అలారంకు వాడుకోండి, ఎక్కడైనా దూరంగా ఉంచండి. తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరే కానీ, ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఎక్కువ మొబైల్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేరు. బికాస్ ఆఫ్ ఓన్లీ మన మెమరీని కూడా ఒక లాస్ చేస్తుందని. అలాంటి రోగాలు ఉన్న వారికి ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేసి ఎప్పుడు ఇయర్ పెయిన్, తలనొప్పి, తలపోట్లు రావడం, ఇలాంటి వారికి, సంతాన యోగం లేని వాళ్ళకి అద్భుతమైన ముద్ర ఉంది ఈరోజు. ఇది చాలా విశేషమైంది, చూస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. ఇప్పుడు మీకు అందరికీ నేను తెలియచేసినట్టు, ఒక మనిషికి అంటే ఒక భార్యాభర్తలు, ఒక కుటుంబం, ఎనీవన్, ఒక మగ పురుషుడు కావచ్చు, లేక ఒక స్త్రీ కావచ్చు, ఒక సంసారిక జీవితంలో, ఒక ఆర్థిక స్థితిలో ఏమే కానీ రీజన్ లేకుండా ఇంపాసిబుల్ ఏమీ జరగదు. రీజన్ ప్రతి ఒక్క దానికి ఉంటుంది. ఆ రీజన్ ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తే ప్రతి ఒక్క దానికి కూడా చేంజెస్, ప్రతి దానికి కూడా మనకి దొరికేస్తుంది. చేంజెస్ కావాలి. మనము కూడా ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛ భారత్ కావాలి అంటూ ఉంటాం. రోడ్లో వస్తూ ఉంటే ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు, అదే దరిద్రం. ఎక్కువ మాకు తెలుసా వేదనలో ఏం చెప్తున్నారు, ఎక్కువ ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ ఉంటే వానికి రోగాలు వస్తాయి త్వరలో. అంటే అతను వాటర్ లేదు, అతను ఎక్కువ వాటర్ తాగుతా లేదు, అందుకే ఉమ్ముతూ ఉంటాడు. అలా ఎక్కువ ఎవరు ఉమ్మేస్తూ ఉంటారో వానికి దరిద్రం వస్తుంది అని మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎక్కువ ఎవరైతే గుట్కాలు చేసి ఉమ్ముతూ ఉంటాడో, నేను లైఫ్లో బాగున్నాను అని చెప్పని, నేను 1 crore రూపీస్ నేను ఇస్తాను నా ఫౌండేషన్ తరఫు నుంచి. నాకు అన్నీ ఉన్నాయి గురుగారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అని. ఖచ్చితంగా లేదు, వానికి దారిద్రం అనేది వచ్చేసింటాడు 100%. అందుకే వాడు ఉమ్ముతూ ఉంటాడు. అంటే ఒక్క మహాలక్ష్మి దాన్ని వేసుకుంటే, ఇక ఆకుని క్లీన్గా ఇలా వేసి దాన్ని చున్నం వేసుకొని రాత్రిపూట ఈ తల్లిదండ్రులు పెద్ద పాతకోళ్ళు వాళ్ళు చూసేవారు, తినేవారు. వాళ్ళు అలా పై ఉమ్ముతా ఉండలేదు, ఎక్కడంటే అక్కడ రోడ్లా పెట్టి. దానికనే పర్టికులర్ నియమాలు ఉండేవి. భూదేవికి కూడా కోపం వస్తుంది, భూదేవికి కూడా కోపం వస్తుంది. ఉదయం లేవగానే మనము సముద్ర వసనేదేవి పర్వస్తాస్తన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం నమస్తుతే అని మన పాదాలు స్పర్శ చేస్తున్నాను తల్లి, నాకు క్షమించని మన భూమికి నమస్కారం చేసే ఒక ఆడవాయితీ మనలో ఉంది. అలాంటిది మనం ఉమ్మేయాలన్నా, టాయిలెట్కి పోవాలన్నా దానికి పర్టికులర్ ప్రదేశాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి ఉమ్మేస్తే, అక్కడ వెళ్ళి టాయిలెట్ పోతే రోగాలు కూడా రావు. ఎప్పుడు రోగాలు ఎక్కువ ఉంటాయో అక్కడ దారిద్రం ఉంది అని అర్థం. అందుకే మనం కూడా ఫస్ట్ చేంజ్ అవ్వాలి, తర్వాత ఇతరులని చేంజ్ చేస్తూ రావాలి. అందుకే ఈరోజు ఎందుకంటే నేను విశేషంగా మీకు తెలియజేస్తున్నానంటే ఈ ముద్ర అంత విశేషం. ఓన్లీ ఇప్పుడు నేను చూపించే ఒక శంఖ ముద్రని రోజుకి 20 నుండి 25 నిమిషాలు సహజ శంఖ ముద్ర. చూడండి, దీన్ని వేయాల్సి ఉండేది సహజ శంఖ ముద్ర. ఇలా చూసుకోవాలి. చూడండి, ఈ ఎడమ వేలు ఉంటుంది కానీ దానిపైన ఇలా, తర్వాత ఇలా రెండు కలిపేసి ఇలా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసి ఈ 2 బట్టన వేలు అంటే ఈ బట్టని వేలుని, ఈ చూపుడు వేళ్ళు ఉన్నాయి కదా, దీనిపైన ఇలా టైట్గా నొక్కాలి. ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఇలా అంటే దీన్ని సహజ శంఖ ముద్ర అంటాం. సహజ శంఖ ముద్ర మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. సహజ శంఖ ముద్ర అంటే నేను ఇలా నొక్కాను, దీనివల్ల ఇలా ప్రెస్. చూడండి, ఇప్పుడు ఇలా ఎప్పుడో చెప్తూ ఉంటాం. మనం జ్యోతిష్యంలో కూడా ఆడవాళ్లకు ఎడమ చేతిలో జ్యోతిష్యం చూస్తాం, పురుషులకు కుడి చేతిలో జ్యోతిష్యం చూస్తాం. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చూడండి, ఇది నా చేతిలో ఒక రింగ్ ఉంది, ఇది నా కరెక్ట్ సైజ్. అదే దీనికి వేసుకుంటా అనుకోండి, చాలా లూజ్గా ఉందన్నమాట. అంటే పురుషునికి ఎప్పుడు కూడా ఎడమ చెయ్యి దప్పంగా, కుడి చెయ్యి చాలా దప్పంగా ఉంటుంది, దీనికి సైజు ఉంటుంది అన్నమాట. ఎడమ చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది. ఆడపడుచులకి ఎడమ చెయ్యి చాలా పెద్దగా ఉంటుంది, కుడి చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ మీరే చూసుకోండి, ఈ ఉంగరం తీసి దీనికి వేస్తే, దీన్ని తీసి దీనికి వేస్తే లూజ్గా ఉంటుంది. ఇట్స్ ఏ కామన్.
అంటే మన దేహంలోనే ఆ అర్ధ బాడీ ఆఫ్ లేడీస్, ఆఫ్ బాడీ ఆఫ్ పురుషులకు ఉంటుంది. ఇలా ఉంటుంది. అంటే పరమేశ్వరుడు సృష్టినే అలా. అప్పుడు ఇది స్త్రీ అనుకోండి, ఇది పురుషుడు, ఈ రెండుని ఇలా కలిపేయడం, ఇలా కలిపేసి ఇలా ప్రెస్ చేస్తే వాళ్ళ తృప్తి ఏ దాంట్లో అయినా సరే వాళ్ళ తృప్తి పొందే శక్తి ఆ బాడీకి వస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన ఒక యోగా ఉందో. అందుకే ఈ ఒక ముద్రా యోగా చరక సంహితలో ఉంది. విశేషంగా చరక సంహితలో ఈ ముద్రా యోగా మీరు అందరూ ఉంటారులేండి ప్రశ్నలు వేసుకునేవారు. ముద్రా యోగాలు ఏ బుక్లో రాసున్నాయండి, ఎక్కడుంటాయి, దీనికి ఆధారం ఏముంది, లిపి ఏముంది అని అడిగే వాళ్ళకి రాసి పెట్టుకోండి. చరక సంహితి, సాంస్క్రిట్ 108 ఉపనిషత్తులు, ఇలా సంహితలు ఎన్నో ఉన్నాయి. ఆ సంహితలో చరక సంహితి అని ఉంది. ఆ చరక సంహితిలో విశేషంగా ఈ ముద్రాల గురించి రాశారు. దాన్ని మీరు కాశీ యూనివర్సిటీలో వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు కావాలంటే. దీనిపైన ఎంతోమంది పిహెచ్డి డాక్టరేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనిపైన మీరు ఈ సహజ శంఖ ముద్ర, ఈ సహజ శంఖ ముద్ర రోజుకి 20 నుండి 25 నిమిషాలు కరెక్ట్గా 3 to 4 months దీన్ని కరెక్ట్గా మీరు చేయండి. చాలా విశేషమైన ముద్ర. చూసుకోండి, సహజ శంఖ ముద్ర. ఈ సహజ శంఖ ముద్రని అలాగే కూర్చొని టైట్గా మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. ఇప్పుడే తిరిగి వస్తా. ఇంతకు ముందే తెలియచేస్తున్నాను, ఈ ముద్ర వల్ల విశేషంగా ఎంతోమంది ఏం చేసుకుంటాం, సంతాన యోగం కోసము హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆడవాళ్ళకి చూస్తే యూట్రస్ ప్రాబ్లం, మగవాళ్ళకి చూస్తే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఎగ్ ఫార్మేషన్ అంటారు, తర్వాత ఫమ్స్ కౌంట్ తక్కువ అంటారు. చాలామంది ఐవీఎఫ్, ఐఏఎఫ్ ఇలాంటి ఏదేదో టెస్టులు, లాస్ట్ టెస్ట్ ఏది సక్సెస్ కావు. అవన్నీ కట్ పెట్టేసి అవన్నీ ముందర తర్వాత చేసుకోండి. నా మాట విని ఇవన్నీ కాస్త ఫుల్ స్టాప్ పెట్టండి. 1 month 2 3 months జస్ట్ నేను ఇప్పుడు చెప్పించాను కదా సహజ శంఖ ముద్ర. ఎవరికైతే సంతాన యోగం లేదో వాళ్ళు భార్య భర్త ఇద్దరు కూడా రోజుకి 20 నుండి 25 నిమిషాలు ఈ ఒక సహజ శంఖ ముద్రాన్ని చేసిందైతే ఖచ్చితంగా వాళ్ళకి బాడీలో ఆ ఒక ఫమ్స్ కౌంట్ తక్కువ ఉండేది, కానీ లేడీస్కి ఎగ్ ఇది లేకపోతే తర్వాత 2 బ్లాకేజెస్ అంటూ ఉంటాం, ఇలాంటివి ఏదున్నా కూడా ఆ రోగాలు దూరమై వాళ్ళకి సంతాన యోగం ఫలిస్తుంది. ఒకటి. రెండోది బ్యాక్ పెయిన్, అంటే వెన్నుపూస చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. జస్ట్ ఇలా పట్టుకోండి. ఇప్పుడు మీకు ఏదైనా వెన్నుపూస నస్తుంది కదా, మీరు ఇలా టైట్గా పట్టుకొని 15 minutes చేయండి. 15 minutesలో ఆటోమేటికల్లీ మీకు రిలాక్స్ వస్తుంది. అంత స్పీడ్ అన్నమాట ఇది. అంటే నాకు కూడా నేను కూర్చోంటాను ఇంచోపు, నేను మేము కూర్చోవాలి, నాకే నచ్చుతుంది. నేను ఇలా చేస్తుంటే నాకే రిలాక్స్ వస్తుంది. అంటే మీకు ఇంకా డైలీ చేయండి, మీకు ఎలా వస్తుంది ఫీల్ చేయాలన్నమాట. మనం ఎప్పుడు మనం ఫీల్ చేస్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కువగా ఈ ఒక మూల వ్యాధి, అంటే మలబద్ధత అంటాం, మూల వ్యాధి ఉన్నవాడు వాళ్ళు కూడా దీన్ని చేయడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత యాసిడిటీ ప్రాబ్లం అది కూడా తగ్గిపోతుంది. అలాంటి అద్భుతమైన ముద్ర ఈ సహజ శంఖ ముద్ర. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి సమస్యలు ఉన్నవారు ముద్రా యోగంలో ప్రాక్టీస్ చేస్తూ వస్తే రోజు రోజుకి మీ దేహంలో కాంతి శక్తి ఎక్కువయ్యి మీలో మీకు ఎలాంటి ఒక తాపత్రయాలు వచ్చానని ఎదిరించి పైకొస్తాను అనే ఒక శక్తి మీకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు మరియు రేపు యోగక్షేమం ఎలాంటి చేయాలి? ఈరోజు రోహిణీ నక్షత్రంతో స్టార్ట్ అయ్యింది, తర్వాత త్రయోదశితో ఉదయం స్టార్ట్ అయ్యి ఈరోజు చతుర్దశి మరియు మృగశిర నక్షత్రం రోజు స్టార్ట్. ఈరోజు విశేషంగా సంతాన యోగానికి ముద్ర చూపించాను. అలాగే సంతాన యోగం కోసం ఈరోజు శ్రీకృష్ణ మందిరంలో వేణుగోపాల స్వామి, బాల వేణుగోపాల స్వామి మనకు తెలుసు కదా, ఇంట్లో చిన్న శ్రీకృష్ణ విగ్రహం ఉంటే యథాశక్తి తులసి వెన్న నైవేద్యం పెట్టి పూజించి ఆ వెన్నని రాత్రి పడుకునే ముందు భార్యాభర్తలు తీసుకోవాలి. ఒకటి. ఇలా కాకపోతే శ్రీకృష్ణ దేవాలయంలో వెళ్ళి ఒక తులసి మాల శ్రీకృష్ణునికి సమర్పించి మీరు అక్కడ సంతాన యోగం కోసం సంకల్పం చేసి నెయ్యి దీపం వెలుగొచ్చినా కూడా మీకు సంతాన యోగం లభిస్తుంటుంది. ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈరోజు సంతాన యోగానికి ముద్ర మరియు దానికి తంత్ర రూపంలో ఎలాంటి ప్రయోగం ఉందో కూడా మీకు తెలియచేశాను. ఈరోజు త్రయోదశి రోహిణి నక్షత్రం. సంతాన యోగం కోసం ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహానికి యథాశక్తి తులసిమాల వెన్న నైవేద్యంగా సమర్పించాలి. వెన్నను ఈరోజు రాత్రి నిద్రించే ముందు భార్యాభర్తలు తీసుకోవాలి. లేదా శ్రీకృష్ణుని ఆలయంలో తులసిమాలను సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించాలి.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। ఇక రేపు విశేషంగా రేపు సాయంత్రమే పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. సోమవారం ఉదయం కూడా ఉంటుంది. విశేషంగా మనము ఈ ఒక సాయంత్రము స్టార్ట్ చేస్తే సోమవారం ఉదయం కూడా మనకి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, పౌర్ణమి రోజు విశేషంగా ఈసారి వచ్చిన పౌర్ణమి రోజు ఆదివారం సాయంత్రం స్టార్ట్ అయింది. ఎంతోమంది పౌర్ణమి రేపు మధ్యాహ్నం అంటే సోమవారం ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకి అయిపోతుంది. అంతలోపే రేపు సాయంత్రం ఆదివారం వచ్చింది కాబట్టి పితృదోషాలు ఎవరికైతే ఉంటుందో పితృదోషాలు అంటే తల్లి తండ్రి అల్పాయుష్లో తీరుకున్నవారు, లేక తల్లి తండ్రి వల్ల ఎన్నో కష్టాలు వచ్చి ఒక ప్రాబ్లంలో చిక్కున్నవారు, ఇలాంటి దోషాలు ఉన్న వారంతా పితృదోషాని కోసం పౌర్ణమి రోజు సాయంత్రం విశేషంగా ఈ ఒక చంద్రుని ఆరతి ఇవ్వడం. చంద్రుని ఆరతి ఇవ్వాలంటే ఎలా చేయాలి, విశేషంగా మనము ఒక ఎండి కంచంలో కానీ లేక ఇత్తడి కంచం, స్టీల్ది వదిలేసి వేరే ఏదైనా సరే, స్టీల్ది ఉండకూడదు, వెండి కంచం లేదా ఇత్తడి ఇలాంటిది ఏదైనా సరే, స్టీల్ది మాత్రం మనం ఉపయోగించుకోవాల్సి ఒక మట్టి ఉంటుంది కదా, మట్టిది పెద్దగా ఉండేది ఒక ప్రమిదనో ఏదైనా తీసుకొచ్చి అందులో నీళ్లు పోయండి. దాన్ని పసుపు నీళ్లు వేసి దానిలో 2 దీపాలు పెట్టి వెలిగించి ఆ ఒక చంద్రునికి ఆరతి ఇచ్చి దాని ఇంటి బయట లేక దేవుడి ముందు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. తర్వాత పితృదోషం తగ్గుతుంది, వంశాభివృద్ధి అవుతుంది. అంతేకాదు విశేషంగా ఎవరికైతే మనకు పుత్ర సంతానం కావాలి అని ఉంటారో వాళ్ళు సంకల్పం చేసి చేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని దృష్టించి చూసింది అయితే ఖచ్చితంగా అవి జరుగుతాయి. అంటే మన సంకల్పము గట్టిగా ఉండాలి. సంకల్పం వేరే, వికల్పం వేరే. వికల్పము అంటే ఊహించుకోవడం అన్నమాట, సంకల్పము అంటే మనం చేసేది. కానీ ఆ ఒక పౌర్ణమి రోజు విష్ణుని ఆరాధిస్తాం కాబట్టి మనము దీన్ని నెయ్యితోనే ఉపయోగించాలి. నేను ఎప్పుడూ చెప్తాను, శివుడికైతే నువ్వులు ఉన్న, విష్ణుకైతే నెయ్యి. అందువలన ఈరోజు శనివారం కాబట్టి శ్రీకృష్ణునికి చేయండి. రేపు పితృదోషాల కోసం పౌర్ణమి రోజు సాయంత్రము మీకు అనుకూలమైతే సత్యనారాయణ స్వామి పూజల్లో భాగవహించండి. తర్వాత వచ్చి చంద్రునికి ఆరతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, మాతృదోషాలు, పితృదోషాలు దూరమై వంశాభివృద్ధి అయి మీ జీవితంలో మహదానందాన్ని పొందవచ్చు. రేపు సాయంత్రం స్టీల్ కాకుండా మరే ఇతర లోహంతో చేసిన పళ్ళెంలోనైనా 2 దీపాలు వెలిగించి వాటితో చంద్రుడికి హారతినివ్వాలి. అనంతరం దాన్ని ఇంటి బయట గాని దేవుడి ముందు గాని ఉంచాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగి మనశ్శాంతి, పుత్ర సంతానం కలుగుతాయి. రేపు వీలైతే ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నట్లయితే వెళ్ళి దర్శించుకొని వచ్చి చంద్రుడికి హారతినివ్వాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద. ఇదే ఈరోజు విశేషమైన ఓంకార కార్యక్రమం. మళ్ళీ ఒక మంచి విచారంలో కలుస్తాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతో, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి.